మీకు ఈ 7 సంకేతాలు కనిపిస్తే డబ్బు వర్షంలా కురుస్తుంది. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా వర్ణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, ఆర్థిక శ్రేయస్సు ఉంటాయి. లక్ష్మీదేవి రాకతో పేదరికం, దుఃఖం మీ ఇల్లు, జీవితం నుండి దూరం అవుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజతో పాటు వివిధ పద్ధతులను కూడా ఆశ్రయిస్తాం. అవి పాటిస్తే లక్ష్మీదేవి సంతోషపడి ఆశీస్సులు కురిపిస్తుంది. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చూసే కొన్ని ప్రత్యేకమైన అందమైన సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గుడ్లగూబ. ఇంట్లో లేదా ఇంటి పైకప్పుపై గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. గుడ్లగూబను ఎల్లప్పుడూ లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుందని అర్థం. ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది. అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభిస్తే లేదా మీ ఆదాయం పెరిగితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని కూడా ఇది సూచిస్తుంది. లేదా లక్ష్మీదేవి అప్పటికే మీ ఇంట్లో ఉన్నదని అర్థం. ఈ చెట్ల యొక్క ఎదుగుదల మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా తులసి మొక్క ఉండి అది అకస్మాత్తుగా వేగంగా పెరగడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. బలమైన వాసన. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతున్నప్పుడు ఒక బలమైన అందమైన సువాసన మీ ఇంటి అంతటా వ్యాపిస్తుంది. పరిసరాలను సువాసనతో నిండి ఉన్నాయి. మీరు కూడా ఈ అందమైన వాసన అనుభవిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. నల్ల చీమల రాక. మీరు అకస్మాత్తుగా మీ ఇంట్లో నల్ల చీమల గుంపును చూసినట్లయితే అప్పుడు అది లక్ష్మీదేవి రాకకు సంకేతం కావచ్చు. దీని అర్థం మీరు త్వరలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. కోయిల కూత. కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచకంగా చెబుతారు. కోయిల కూసే దిశ ఆధారంగా అశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. కుటుంబంలో మార్పులు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగద్వేషాలు, ఈర్ష, అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల ప్రేమ పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధాలు, విభేదాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలా మంది. అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. బల్లి చూడడానికి చిరాకుగా అనిపించవచ్చు, కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.